ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో చూడండి. ఢిల్లీ యూనివర్సిటీలో చాలా 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 దారుణమైన సంఘటన జరిగింది. బ్రాహ్మణ జర్నలిస్టు అన్న కారణంతో దాదాపు 500 మంది గుంపు ఒక్కసారి ఆమె మీద పడి ఆమె బట్టలు చింపుతూ ఆమెను నగ్నంగా ఊరేగిస్తామని బెదిరిస్తూ చాలా దారుణానికి పాల్పడ్డారు. వాళ్ళందరూ కూడా యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్, అంబేద్కరిస్టులు అన్న పేరు మీద ఉండే స్టూడెంట్స్, వామపక్ష భావజాలంతో ఉండే స్టూడెంట్స్, AISA ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కు చెందినటువంటి విద్యార్థులు, ఇంకా రకరకాల వాళ్ళు చూస్తూ ఉన్నారు కదండి. ఎంత దారుణంగా ఆ అమ్మాయి మీద పడి బట్టలు చింపుతూ రక్కుతూ ఉన్నారో చూడండి. అసలు ఏం జరిగింది సంఘటన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను గట్టిగా మాట్లాడతాను అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మాకు అర్ధరాత్రి అవుతోంది, శివరాత్రి కదా. ఆలయం వెళ్ళొచ్చాము. ఆలయంలోనే దాదాపు గంటన్నర సేపు అక్కడ ఉన్నాము. -10 degrees, అంత చల్లటి చలి ఉంది. -10. ఇక ఆలయంలో భజన కార్యక్రమాలు, పాటలు ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. అక్కడే కూర్చున్నాము. పరమశివునికి క్షీరాభిషేకము, పదే క్షీరాభిషేకము చేశాము ఆ లైన్లలో అలా కూర్చొని. ఆ తర్వాత పళ్ల రసాలతో అభిషేకం చేయడము, అక్కడే పాటలు వింటూ కూర్చోవడము, భజన చేస్తూ కూర్చోవడం, ఇవన్నీ జరిగాయన్నమాట. ఇప్పుడు అర్ధరాత్రి అవుతోంది, అందువల్ల కంటిన్యూగా ఎక్కువగా గట్టిగా మాట్లాడతానని ఊహించకండి. బట్ టాపిక్ లోతుగానే కవర్ చేస్తాను. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఒక్కసారి వీడియో చూడండి. రెడ్ కలర్ డ్రెస్ లో ఉంది చూసారా, ఆ అమ్మాయి పేరు రుచి తివారీ. ఢిల్లీ యూనివర్సిటీలో 13th February శుక్రవారం సాయంత్రం జరిగినటువంటి సంఘటన. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ లోని ఆర్ట్స్ ఫ్యాకల్టీ విభాగం ఆ ఏరియాలో యూజీసీకి వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థులు, అంటే యూజీసీ తీసుకొచ్చిన నియమాలకు వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే ఒక పక్క, మరో పక్క యూజీసీ నియమాలు చాలా బాగున్నాయి, అగ్రకులాలు అన్న పేరు మీద ఉన్న వాళ్లను నెత్తిమీదకెక్కి తొక్కొచ్చు, యూజీసీ తెచ్చినటువంటి నియమ నిబంధనలు చాలా బాగున్నాయి, వాటిని అలాగే ఉంచాలి, సుప్రీంకోర్టు అనవసరంగా అడ్డుకుంటోంది, కాబట్టి మేము సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మేము నినాదాలు చేస్తాం, యూజీసీ తీసుకొచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి తీరాల్సిందే అని చెప్పి మరికొంతమంది విద్యార్థులు. ఇట్లా యూనివర్సిటీలో ఒక గలాటాలాగా ఉంది. అయితే రుచి తివారీ అనే ఒక జర్నలిస్ట్, మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి కదండి, 5-6 మంది కలిపి లేదా 10 మంది కలిపి యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందులో ఒకానొక యూట్యూబ్ ఛానల్ కు చెందినటువంటి జర్నలిస్టుల్లో ఈ అమ్మాయి కూడా ఉందన్నమాట. ఈ అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీకి విషయం కవర్ చేద్దాము అని చెప్పి వెళ్ళింది. మామూలుగా వీడియో తీస్తున్నారు, మాట్లాడుతోంది, ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కదండి. ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఏంటి, ప్రభుత్వం ఇలా అంటోంది కదా, కోర్టు అలా అన్నది కదా, నెక్స్ట్ కోర్టు ఇలా తీర్పిస్తే ఏం చేస్తారు, అందులో లోపాలు ఏమైనా ఉన్నాయా యూజీసీ దాంట్లో, లేదు మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు, ఇట్లా ప్రశ్నలు వేస్తారు కదండి. ప్రశ్నలు వేసి వాళ్ళ అభిప్రాయాలు ప్రపంచానికి తెలియజేయడమే కదా జర్నలిస్టుల పని. అందుకోసం అని చెప్పి రుచి తివారీ అనే జర్నలిస్ట్ వెళ్ళింది. అయితే అప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ రుచి తివారీ మాటల్లో ఒకసారి మీరు వినండి, తర్వాత నేను మళ్ళీ తెలుగులో చెప్తాను, ఇంకా విశ్లేషిస్తాను. చూడండి ఒకసారి రుచి తివారీ ఏమంటుందో. नमस्कार, मैं रुचि तिवारी। अभी तक मेरी वीडियो जो है आपके फीड पे पहुंच ही गई होगी और आप सभी ने देख ही ली होगी कि मेरे साथ बीते कल क्या हुआ। मेरे साथ ये सारी चीजें सिर्फ इसलिए हुई क्योंकि मैं एक ब्राह्मण हूँ, मेरे नाम के आगे तिवारी लगता है, सिर्फ इसलिए हुई। मैं एक आम जर्नलिस्ट हूँ। मैं वहां एक प्रोटेस्ट को कवर करने पहुंची DU यूनिवर्सिटी के कैंपस में, फैकल्टी ऑफ आर्ट्स के सामने। वहां एक पत्रकार ने मेरा नाम पूछा, मेरा पूरा नाम पूछा, फिर से मैंने बताया, फिर उसके बाद वो किसी को कॉल करने लगा। मैं समझ गई, मैंने उसको कॉल करने से रोका कि किसको कॉल कर रहे हो। तब तक उसने किसी न किसी को बुलाया और अचानक से भीड़ ने मेरे ऊपर अटैक कर दिया। मॉब लिंचिंग की कोशिश की गई, मुझे पकड़ा गया, मेरा परेड निकालने का कोशिश किया गया, मुझे रेप थ्रेट्स दिए गए, मेरे कपड़े नोचे गए, मेरे कपड़े उठाए गए और उनके जो साथी थे वो मेरे वीडियोस बना रहे थे। पुलिस कुछ नहीं कर रही थी, वहां खड़े होकर तमाशा देख रही थी और मुझे रेप थ्रेट्स दिए गए। लड़के बोल रहे थे इशारे में कि इसे ले चलो, कोने में इसे ले चलो। गाड़ी खड़ी थी वहां, उस गाड़ी में किडनैपिंग की मेरी कोशिश की जा रही थी कि इसे ले चलो कोने में। लड़कियां मेरे कान में बोल रही थी तू बस चल, तू ब्राह्मण है ना, तेरे को आज बताएंगे।
आप वीडियोस में सुन सकते हैं, उसमें बोला गया है इसे आज पता चलेगा, इसे तो आज ठीक से बताएंगे, बढ़िया से बताएंगे. విన్నారు కదా, కండెన్స్ చేస్తే హిందీలో అమ్మాయి చెప్పినటువంటిది ఏంటి, తెలుగులో చెప్పుకుంటే, అయ్యా నా పేరు రుచి తివారీ, ఢిల్లీ యూనివర్సిటీకి నేను వెళ్ళాను, యూజీసీకి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ లో అనేవి జరుగుతున్నాయి స్టూడెంట్స్ మధ్యలో, నేను వెళ్ళి మాట్లాడదామని చెప్పి వెళ్ళాను. అయితే ఈలోపు అక్కడే ఉన్న ఒక పత్రకార్ అంటే ఏం లేదండి, విలేకరి లేదా జర్నలిస్టు లేదా రిపోర్టర్, అంటే ఇంకేదో న్యూస్ ఛానల్ కో న్యూస్ పేపర్ కో సంబంధించినటువంటి ఒక జర్నలిస్టో ఒక రిపోర్టరో ఈ అమ్మాయిని చూసి మెల్లిగా ఎవరికో ఫోన్ చేయడం మొదలెట్టాడు. ఈ అమ్మాయి పేరేంటి అని చెప్పి అడగడం మొదలెట్టాడు. నిజానికి వాడికి తెలుసు, అయినా కానీ ఈ అమ్మాయి చేతి చెప్పించాలని. పేరేంటి అంటే రుచి అని చెప్పింది ఈ అమ్మాయి. ఇంకా నేను వేరే వీడియోస్ కూడా చూశాను ఈ అమ్మాయి ఇంటర్వ్యూస్ ఇచ్చినటువంటివి. నా పేరు రుచి అని చెప్పింది. కాదు పూర్తి పేరు చెప్పు అని వాడు ఎగబడ్డం మొదలెట్టాడు. సరే మొత్తానికి ఆమె రుచి తివారీ అని చెప్పింది. తివారీ అనగానే అండి బ్రాహ్మణ అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. జోషి, తివారీ, కులకర్ణి, చతుర్వేది, త్రివేది, ద్వివేది, అంటే నార్త్ ఇండియాలో అంటే బ్రాహ్మణుల పేర్లలో మీరు చూడొచ్చు వాళ్ళ పూర్తి పేరు లోపల. మన దగ్గర కూడా చాలా మంది ఉంటారు, ఉత్తర భారతం నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు మన హైదరాబాద్ లో ఉంటారు, చాలా మంది ఉంటారు, చూడొచ్చు. మన దగ్గర ఎలాగైతే బ్రాహ్మణులకు శర్మ, శాస్త్రి, ఆచార్య లేదు చారి, ఇలా మన దగ్గర బ్రాహ్మణులలో పూర్తి పేరు చూస్తే మనము గుర్తుపట్టేస్తాం. నిజానికి ఈ మధ్య కాలంలో ఎవరు ఈ శర్మ, శాస్త్రి లేకపోతే ఆచార్య, చారి ఇలాంటివి ఎవరు పెట్టట్లేదు. గత 15-20 ఏళ్లలో లేదు 30 ఏళ్లలో పుట్టినటువంటి పిల్లల్ని మీరు గమనిస్తే ఆ పేర్లలో ఏం పెట్టట్లా. కాకపోతే మనకేంటంటే ముందు సర్నేమ్ ఒకటి ఉంటుంది, కొంత సర్నేమ్తో వీళ్ళది ఏ కులము అని ఐడెంటిఫై చేసే ప్రయత్నం మన దగ్గర చేస్తుంటారు. ఆ దరిద్రం ఎప్పుడూ ఉంటుంది. నిజానికి కులాన్ని గుర్తించాల్సిన అవసరం ఏముంది? కులాన్ని ఎందుకు ఐడెంటిఫై చేయాలండి చెప్పండి? కులం అనేది 4 గోడలకు సంబంధించినటువంటిది. నీ ఇంట్లో అది కూడా ఎంతవరకు నీ కులానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఏంటి అవి పాటించుకునేంత వరకు మాత్రమే నీ కులం. ఒకసారి గడప దాటిన తర్వాత కులము అనేటటువంటి చర్చ అనవసరం ఆధునిక సమాజంలో. కానీ పరిస్థితులు లేదు కదా, మొత్తం కులం చుట్టే తిరుగుతుంటది బయట, ఎలక్షన్స్ గాని ఏవైనా గాని. సో ఆ అమ్మాయి పేరు రుచి తివారీ అని చెప్పేసరికి తివారీ కదా అంటే బ్రాహ్మణ అని చెప్పి మెల్లిగా వాడెవడు అంటే వాడు ఒక జర్నలిస్ట్, వాడు దళిత జర్నలిస్ట్, నవీన్ కుమార్ నందన్ వాడి పేరు. వాడికి అసలు ఈ అమ్మాయి కులం పేరు ఎందుకండి? ఈ అమ్మాయి పూర్తి పేరు కులం పేరు అడగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అరే రండ్రా, ఇది బాపనామే, దీన్ని తొక్కి నారదిద్దాం, దీని బట్టలు చింపేద్దాం, దీన్ని కొడదాం, దీన్ని నగ్నంగా ఊరేగిద్దాం అని చెప్పి మాట్లాడడం మొదలెట్టారు. ఏ బ్రాహ్మణ హే పకడో అని చెప్పి ఒకడు, ఈమె బట్టలు చింపు అని చెప్పి ఇంకొకడు, దీన్ని అంటే ఆజుతూ చల్ తెరా నంగా పరేడ్ నికలేగా అని చెప్పి కొంతమంది. అంటే పద నీ సంగతి ఏం తెలుస్తాం, ఈరోజు నిన్ను నగ్న ప్రదర్శన చేయిస్తాం, ఇక్కడ నగ్నంగా నిన్ను ఈ క్యాంపస్ లో ఊరేగిస్తాం బట్టలన్నీ చింపి పారేసి అని కొంతమంది ఆ అమ్మాయి చెవులో నిన్ను ఈరోజు అఘాయిత్యం చేస్తాం అని బెదిరింపులు, మాబ్ లించింగ్, ఆ అమ్మాయి గొంతు నొక్కడం మీరు వీడియోలో చూడొచ్చు, బట్టలు చింపడం, ఆ అమ్మాయిని చాలా అనుచితంగా స్పర్శించడం, ఇంకా తెలుసు కదా, ఐ డోంట్ వాంట్ టు ఎలాబరేట్ దట్. చాలా దారుణంగా ఆ అమ్మాయి మీద ఎక్కడ చేతులు వేయడం. దాదాపు ఆ అమ్మాయి ఇక అసలు అంతమంది గుంపు మీద పడితే స్పృహ కోల్పోయే పరిస్థితి వస్తుందా లేదండి? ఒక పక్క పోలీసులు నిలబడ్డారు చూస్తున్నారు, కర్రలు తీసుకొని కొట్టి ఆపే ప్రయత్నం చేస్తారంటే ఆపే ప్రయత్నం చేయరు, మనదిన్న పాముల్లాగా ఉన్నారు పోలీసులు. చాలా కష్టపడింది ఆ అమ్మాయి. మనకు మొత్తం ఇంకా చాలా పెద్ద వీడియో, అది చూస్తే 50 నుంచి 100 మంది దాకా ఐడెంటిఫై చేయొచ్చు వీడియోలో. ఇంకా ఉన్నారు, మొత్తం 500 మంది అనమాట ఆ అమ్మాయి మీద గుంపులుగా ఎగబడి. అంటే ఒకేసారి 500 మంది మీద పడలేకపోవచ్చు, బట్ ఒకసారి 10 మంది 20 మంది 30 మంది మాబ్ లించింగ్ చేస్తూ ఆమెను ముందుకు తోస్తూ లాగుతూ తొక్కుతూ, ఇది పరిస్థితి. ఇంత చేస్తే ఏంది ఆమె చేసిన తప్పు అంటే, ఆమె ఒక బ్రాహ్మణ జర్నలిస్టు, బ్రాహ్మణ కులంలో పుట్టడమే ఆమె చేసినటువంటి అతిపెద్ద పాపం, అతిపెద్ద నేరం, ఘోరం భారతదేశంలో. కాశ్మీర్ ఫైల్స్ లో వివేక్ అగ్నిహోత్రి ఒక డైలాగ్ రాశారు. ఏంటంటే, ప్రభుత్వం ఎవరిదైనా కానీ, ఎవరైనా ఉండని ప్రభుత్వంలో మనకెందుకు, సిస్టమ్ మొత్తం మందే, వ్యవస్థలన్నీ మనవే, కాంగ్రెస్ రాని బీజేపీ రాని ఎవరైనా రాని, బట్ అవి మొత్తం దేశంలో రకరకాల సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ సిస్టమ్స్ అన్ని మనవే, మన వాళ్లే ఉన్నారు, నడిపించేది మనమే. ఇది డైలాగ్ అన్నమాట కాశ్మీర్ ఫైల్స్ లో. చాలా అద్భుతమైన డైలాగ్ అది. చాలా సందర్భాలలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి డైలాగ్ ఇదిగో ఇలాంటి సందర్భాలలో. ఢిల్లీలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, ఉన్నది మోదీ గారు, అమిత్ షా గారు లాంటి వాళ్ళు కదా. కానీ సిస్టమ్ ఎవరి చేతుల్లో ఉంది? యూనివర్సిటీస్ ఎవరి చేతుల్లో ఉన్నాయి? యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్ యూనియన్స్, అంబేద్కరిస్టులు అనే పేరు మీద కొంతమంది, వామపక్ష భావజాలం పేరు మీద కొంతమంది, బుద్ధుడి పేరు మీద కొంతమంది, ఇంకా రకరకాలు. లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటుంది. కులం కారణంగా మాబ్ లించింగ్, మాస్ లించింగ్, ఆ మీద అఘాయిత్యం చేసే ప్రయత్నం చేయడము, లైంగిక దాడి చేసే ప్రయత్నం చేయడము, ఆమెను పైకి పంపించే ప్రయత్నం చేయడము, ఇది అక్కడ జరిగింది. ఫైనల్ గా అండి కొంతమంది లా స్టూడెంట్స్
అలాగే మహిళా పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళ సహాయంతో ఫైనల్ గా ఆమె తప్పించుకుంది. మారిస్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వెళ్ళి అంటే అఘాయిత్యం చేయబోయారు, ఇట్లా అసాల్ట్ ఇవన్నీ చేయబోయారని చెప్పి సెక్షన్స్ అన్నమాట. అయితే ఇంకా ఎదురుగా ఎవరైతే ఈమెకు ఆపోజిట్ గా ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ ఉన్నారో, ఈ మీద మాబ్ లించింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఐసా అలాగే వామపక్ష భావజాలం ఉన్న స్టూడెంట్స్ వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నారు. రుచి తివారీ ఈఎంఐఏ వచ్చి మొదట ఆ దళిత జర్నలిస్ట్ అయిన నవీన్ ను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు అడ్డుపడింది, ఫోన్ లాగేసింది, అతన్ని తన్నింది అని ఏమంటే అక్కడ నవీన్ అనే జర్నలిస్ట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ లాగేసి ఈమె ఇంకో జర్నలిస్ట్ ఆయన ఎందుకు తంతుందండి చెప్పండి మీరే. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఊహించుకోండి, ఏదో అక్కడ ధర్నానో ఏదో చేస్తున్నారు, టీవీ9 జర్నలిస్టు వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనుకోండి, ఈ లోపు అక్కడికి వచ్చిన ఏ టీవీ5 జర్నలిస్టో సాక్షి జర్నలిస్టో వెళ్ళి ఆల్రెడీ ఇంటర్వ్యూ చేస్తున్న టీవీ9 జర్నలిస్ట్ ని తన్ని కొట్టి ఫోన్ లాగేసి ఇవన్నీ ఎందుకు చేస్తాడు, చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుందండి. ఆలోచించండి. వాళ్ళకి కావాల్సింది కంటెంట్, లేదు విషయాన్ని నిజంగానే ఏం జరుగుతుందనేది ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, వెళ్ళారు, మంచి ఉద్దేశంతో వెళ్ళారు. అలాంటప్పుడు ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఈ నవీన్ అనే జర్నలిస్టు వేరే వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తుంటే ఈ అమ్మాయి వెళ్ళి అతన్ని ఎందుకు తంతుంది, కొడుతుంది, ఫోన్ ఎందుకు లాక్కుంటుంది, వేరే ఇంకెవరినో ఇంటర్వ్యూ చేస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కదండి అక్కడ, అసలు ఆమెకు సమస్య లేనే లేదు. తర్వాత అంతమంది గుంపులుగా వామపక్ష భావజాలం ఉన్నటువంటి స్టూడెంట్స్, అంబేద్కరిస్టులు, ఆ బ్యాచ్లు అంతమంది ఉండగా ఈమెళ్ళి ఒక దళిత జర్నలిస్ట్ ను కొట్టే సాహసం చేస్తుందా? అసలు ఈ భారతదేశంలో దళిత జర్నలిస్ట్ అనగా దళిత వ్యక్తి అని తెలిసిన తర్వాత వెళ్ళి అతన్ని తిట్టే సాహసం గాని కొట్టే సాహసం గాని ఎవరైనా చేస్తారా? పైగా మీడియా ఉంది అక్కడ. 1980s చీకటి కాలం కాదు, సోషల్ మీడియా కాలం, ప్రతి చేతుల్లో సెల్ ఫోన్, అసలు ఏమీ అనకుండానే రకరకాల కేసులు బుక్ అవుతున్నటువంటి కాలం ఇది. అట్రాసిటీ కేసులు. అరటాకు ముళ్ళు సామెత చెప్పాలి, అరటాకు ముళ్ళు సామెత ఆడవాళ్లకు మగవాళ్ళకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈఎంఐ వెళ్ళి ఆ అబ్బాయిని ఏమన్నా, ఆ అబ్బాయి వచ్చి ఈఎంఐని ఏమన్నా, ఫైనల్ గా ఈఎంఐ మీద కేసు బుక్ అయ్యేటటువంటి పరిస్థితి ఈ దేశంలో. ఈఎంఐ కేసు పెట్టలేదు, దాన్ని ఇలా తిట్టారు కులం పేరు మీద, అట్రాసిటీ కేసు పెట్టలేదు, అతను పెట్టగలడు. అతని దగ్గరికి ఎందుకు వెళ్తుంది, అసలు సంబంధం ఏంటి? పైగా అంతమంది అతనికి సపోర్ట్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆ బ్యాచ్లు ఉండగా ఈ వెళ్ళి అతన్ని కొట్టే సాహసం చేస్తుందా? ఆలోచించండి. ఈ ఐసా అనే స్టూడెంట్స్ చెప్పే పచ్చబద్దాలు ఉన్నాయి. తర్వాత ఐసాలో ఇంకో సభ్యురాలు ఉందట, అంజలి శర్మ అని, ఇంకో బ్రాహ్మణ పేరు పట్టుకొస్తున్నారు. అంటే వామపక్ష భావజాలానికి చెందిన స్టూడెంట్ యూనియన్ అయిన ఐసాలో ఇంకెవరు అంజలి శర్మ అనే ఒక అమ్మాయి ఉంది అని చెప్పి బ్రాహ్మణ ఆమె పేరు పట్టుకొచ్చి అంజలి శర్మ మీద కూడా ఈమె దాడి చేసింది అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ప్రొవోకేటివ్ రిపోర్టింగ్ కు అలవాటు పడింది ఈమె, కులం కార్డు ఉపయోగించి ఏబీవీపీని పిలిచి హింస సృష్టించింది అని చెప్పి ఐసా అనేవాళ్ళు ఈమె మీద కౌంటర్ ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఈమె పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఆ దెబ్బకు చాలా మంది ఆ స్టూడెంట్స్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ కెరియర్లన్నీ పోతాయి. సో వాళ్ళు ఏం చేశారు, ఈమె మీద కౌంటర్ ఎఫ్ఐఆర్ పెట్టారు. సో దట్ రేపు ఏం చేస్తారు, కొన్ని రోజులైన తర్వాత నువ్వు కేసు వాపసు తీసుకో, మేము తీసుకుంటాం. ఇది ఒక దొంగ తెలివితేటలండి. మన భారతదేశంలో ఇలాంటి దిక్కుమాలిన దరిద్రాలు చాలా ఉన్నాయి. అంటే మహిళా జర్నలిస్టును కులం పేరు మీద హరాస్ చేస్తారు, కులం పేరు మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. క్లియర్ గా మనకు కనిపిస్తోంది మాబ్ లించింగ్ ఎంత దారుణంగా ఉందో. ఆమె కేసు పెట్టే హక్కు ఉంటుందా లేదా? కేసు పెట్టింది కాదు, ఆమె మీద వీళ్ళు కేసు పెడతారు. ఆమె ఏం చేస్తుందండి, ఒక యూట్యూబర్ ఒక అమ్మాయి వచ్చి అక్కడున్న స్టూడెంట్స్ అందరినీ కొట్టేయగలుగుతుంది, ఏం చేయగలుగుతుంది? ఆలోచించండి. ఇది మన భారతదేశంలో జరుగుతున్నటువంటి డ్రామా. పోలీసులు ప్రస్తుతం ఈ రెండు వైపులకు సమన్స్ జారీ చేశారు, క్రాస్ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 74, 115(2), 126(2), 3(5) ఇవన్నీ కూడా ఏం లేదండి, ఈ యూజీసీ నియమాల మీద ఏర్పడ్డటువంటి ఉద్రిక్తత. ఇది కేవలం ఒక జర్నలిస్ట్ మీద దాడి కాదు, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ విద్యార్థి సంఘాల మధ్య ఉన్నటువంటి గందరగోళం, గొడవలు ఇవన్నీ అన్నమాట. మరోపక్క ఆ యూజీసీది సుప్రీంకోర్టు ఇప్పటికే ఆపింది దాన్ని, యూజీసీ తీసుకొచ్చింది దాన్ని. యూజీసీ కూడా డెఫినెట్ గా అండి అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ చాప కిందికి నీళ్లు తీసుకురావడానికి చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి అది తాత్కాలికంగా ఆగినట్టు కనిపిస్తోంది, కానీ నెక్స్ట్ మళ్ళీ లేస్తుంది, ఎలక్షన్స్ టైంకో ఎప్పుడో లేస్తుంది రాక్షసి సమస్య. ఉన్న సమస్యలు సరిపోవు అన్నట్టు. భారతదేశంలో అండి బ్రాహ్మణుల మీద జరిగినటువంటి టార్గెట్ చరిత్ర చూస్తే అర్థమవుతుంది. 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు చాలా మంది సుల్తానులు, మొఘలులు, అంటే అలావుద్దీన్ ఖిల్జీ కావచ్చు, మహమ్మద్ గోరీ కావచ్చు, ఔరంగజేబు కావచ్చు, ఆలయాలు ధ్వంసం చేయడం, బ్రాహ్మణులను లక్ష్యం చేసుకోవడం, జిజియా పన్నులు, ఆలయ విధ్వంసాలు. ఇక మరికొందరు రాజులు వాళ్ళైతే బ్రాహ్మణులను బలవంతంగా మత మార్పిళ్లు చేయడం, ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు పతనమయ్యేలా చేయడం. ఇది 8 నుంచి 18వ శతాబ్దం మధ్యలో జరిగింది. ఇక బ్రిటిషర్స్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు మొదట బ్రాహ్మణులతో సహకరించినట్టే సహకరించారు, కానీ నెక్స్ట్ మెల్లిగా ఏమేం చేయాలో ఆ ప్లాన్ కూడా చేశారు. 1916 ఆ టైంలో జస్టిస్ పార్టీ నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్ అని చెప్పి
ఏర్పడిందండి. నాన్ బ్రాహ్మణ్ రిజర్వేషన్స్ కావాలి అని ఇవన్నీ స్టార్ట్ చేశారు 1916 నుంచే. ఇక పెరియారు సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అని చెప్పి తీసుకొచ్చారు. బ్రాహ్మణులను శత్రువుగా చూపిస్తూ బ్రాహ్మణిజం శత్రువు అని చెప్పి మొదలెట్టారు. పెరియార్ అనే వ్యక్తి అయితే 1957లో డైరెక్ట్ గా బ్రాహ్మణులను చంపండి, బ్రాహ్మణుల ఇళ్లు తగలబెట్టండి అని చెప్పి స్లోగన్స్ ఇచ్చాడు. ఇక కాలనైజేషన్ లో మిషనరీస్ బ్రాహ్మణిజం అంటే హిందూ మతం యొక్క అణిచివేత అనేదే బ్రాహ్మణిజము, హిందూ మతంలో అణిచివేత ఉంది అదే బ్రాహ్మణిజము అని చెప్పి ఆ కొలనైజేషన్ మిషనరీస్ ప్రచారం చేశారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా. ఇక స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి ఈ 2026 వరకు ముఖ్యంగా మన సౌత్ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు డిఎంకే, ఏఐఏడిఎంకే, పెరియార్ వారసులు వీళ్ళందరూ బ్రాహ్మణులు వెళ్ళిపోండి అని చెప్పి స్లోగన్స్, క్యాంపెయిన్స్, రిజర్వేషన్స్ అండి. అంటే బ్రాహ్మణులు కాని వాళ్లకు ఓవరాల్ గా రిజర్వేషన్స్ ఒక 69% రిజర్వేషన్స్ తెప్పించే ప్రయత్నాలు చేయడము తమిళనాడులో. అంబేద్కర్ గారి పేరు వాడడం. ఈ అమ్మాయి అంటోంది, అరే మీరేమో కాన్స్టిట్యూషన్ ని గౌరవించరు, కాన్స్టిట్యూషన్ చెప్పిందా ఇలా మాబ్ లించింగ్ చేయమని. ఓ పక్కనేమో అంబేద్కర్ సాబ్ పేరు వాడుతున్నారు, బాబాసాహెబ్ అంటే అదే అంబేద్కర్ గారి పేరు వాడుతున్నారు. మరో పక్క ఈ అమ్మాయిల మీద ఇట్లా కులం పేరు మీద ఇట్లా అణిచివేతకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడుతోంది. నిజమే కదండి, అంబేద్కర్ పేరు ఉపయోగించారు. అంబేద్కర్ బ్రాహ్మణిజం సమానత్వానికి వ్యతిరేకము అనేటటువంటి విమర్శ. రిజర్వేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఈ దేశంలో ఒక పక్క సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉంటే, మరో పక్క రిజర్వేషన్స్ లేని కులాలలో మంచి మార్క్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అందుకే చాలా మంది ఏం చేశారంటే భారతదేశాన్ని వదిలేశారు. తెలివైన వాళ్ళు, మేధావులు భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. నాసా లాంటి దాంట్లోకి మీరు వెళ్ళి చూస్తే చాలా మంది మన వాళ్ళు ఉంటారు. నాసాలో పనిచేయాలంటే తెలుసా మీకు, అమెరికన్ సిటిజన్షిప్ ఉండాలి, ఉంటేనే పనిచేయనిస్తారు. యుఎస్ఏ యూనివర్సిటీస్ లో చదువుకున్న వాళ్ళలో క్రీమీ లేయర్ టాప్ స్టూడెంట్స్, తెలివైన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళలో చాలా మంది నాసా లోపలికి తీసుకుంటుంది. ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు, కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు, ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళని తీసుకొని వాళ్లకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించి ఉద్యోగం ఇచ్చి హోదా ఇచ్చి అమెరికా ఆ పని చేసింది. ఇంకా మరికొన్ని దేశాలు కూడా. అంటే భారతదేశం లాంటి దేశంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి. ఇట్లా రిజర్వేషన్స్, తెలివైన వాడు ఉంటాడు, వాడు అక్కడ పైకి ఎదగలేడు. ఒకవేళ ఎదిగినా మళ్ళీ సదానంద్ దాతే మహారాష్ట్ర డీజీపీ అయ్యారు రీసెంట్ గా. అలాంటి వాళ్ళని ఇరికించినట్టు అట్రాసిటీ కేసుల్లో ఇరికించి టార్చర్ పెట్టడము, ఈ గోల ఇది భరించలేక చాలా మంది బయటికి వెళ్ళిపోవడం మొదలెట్టారు. వద్దు నాయన ఈ దరిద్రాలు అని చెప్పి. ఇక ఉత్తర భారతంలో అయితే మరో గోల, కుల రాజకీయాలు. మండల్ కమిషన్ తర్వాత రిజర్వేషన్స్ కు సంబంధించి ఆ రచ్చ ఫ్లేర్ అప్ అవడము. ముఖ్యంగా జనరల్ కేటగిరీలో బ్రాహ్మణులలో ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోయాయి, విద్యా అవకాశాలు విపరీతంగా తగ్గిపోయాయి. ఆ మండల్ కమిషన్ వచ్చిన తర్వాత మీరు చూస్తే బ్రాహ్మణులు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు బాగా పోగొట్టుకున్నారు. చాలా మంది కాశీ రైల్వే స్టేషన్ లో, ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ లో, ఢిల్లీలో కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్స్ లో వీల్ చైర్ దోసుకుంటూనో, రైల్వే స్టేషన్స్ లో కూలీలుగానో, బస్టాండ్లలో కూలీలుగానో, బజ్జీల బండో పెట్టుకుని బయట ఛాయ్ అమ్ముకుంటూ బతుకుతూ ఇది పరిస్థితి. ఇక ఆధునిక కాలంలో ఇప్పటి లాస్ట్ 10-20 years లో చూస్తే క్యాంపస్ల్లో ఈ అంబేద్కరైట్ వామపక్ష భావజాలము ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇచ్చే స్లోగన్స్, మీరు మొత్తం ఆ స్లోగన్స్ చూస్తే బ్రాహ్మణులకు వ్యతిరేకమైనటువంటి స్లోగన్స్. బ్రాహ్మణిజం అన్న పేరు తీసుకొస్తారు. అక్కడ బ్రాహ్మణ అన్న పదం కనిపిస్తూ ఉంటుంది, కానీ అందులో ఉన్న ఏదో బ్రాహ్మణిజం అంటే ఏదో ఫిలాసఫీ ఉంది, ఆ ఫిలాసఫీని వ్యతిరేకిస్తున్నాము అన్న కోణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటారు, కానీ డైరెక్ట్ గా బ్రాహ్మణులకే తగులుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో బ్రాహ్మణులను చాలా దారుణంగా నెరేటివ్ ఇవ్వడం, వీళ్ళు అప్రెసర్స్, బ్రాహ్మణులు అంటేనే ఇతరులను తొక్కేవాళ్ళు అన్నటువంటి నెరేటివ్ ఇవ్వడం. అసలు బ్రాహ్మణులు పాలక కులాలలో లేనే లేరు. ఇప్పుడు జస్ట్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకోండి, గత 40 ఏళ్ళు అండి, పోనీ 50 ఏళ్ళు వేసుకోండి, ఎంతమంది బ్రాహ్మణ ముఖ్యమంత్రులు ఉన్నారు చెప్పండి? లాస్ట్ 30 years ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నీకు అసలు పాలించేటటువంటి కులాలలో బ్రాహ్మణ కులాలు ఉంటే అప్పుడు అమ్మో మమ్మల్ని ఏదో తొక్కేస్తున్నారు వీళ్ళు అని చెప్పి మాట్లాడడానికన్నా ఉంటుంది. ఎక్కడున్నారు చెప్పండి? పోనీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు చెప్పండి? తెలంగాణలో బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఎంతమంది? ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఎంతమంది? లెక్కెట్టి చెప్పండి నాకు చూద్దాం. తమిళనాడులో ఎంతమంది చెప్పండి? అసలు తమిళనాడులో ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు 2024లో ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఒక్క బ్రాహ్మణుడికి కూడా ఎంపీ సీట్ ఇవ్వలేదు. ఆ విషయం తెలుసా మీకు? ఏదో భారతీయ జనతా పార్టీ అనగానే బ్రాహ్మణ జనతా పార్టీ లాగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. ఇవ్వలేదు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్లకు అక్కడ ఎంపీ సీట్ ఒకటి తెచ్చుకోవాలి అంటే బ్రాహ్మణులకు సీట్ ఇస్తే ఓట్లు పడతాయా? పడవు. ఎందుకంటే పెరియార్ భావజాలం ఉన్నది. అందుకని చెప్పి బీసీకి ఇద్దాము, లేకపోతే ఎస్సీకి ఇద్దాము, ఎస్టీకి ఇద్దాము, ఇంకెవరికన్నా ఇద్దాము, ఇంకా అగ్ర కులాలలో అక్కడ ఎక్కువ మంది ఉన్నటువంటి కులాన్ని చూసుకొని ఇద్దాము. బ్రాహ్మణులు ఎలాగో ఎక్కువ మంది లేరు, నంబరు కూడా చాలా మంది వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, లేదు తన్ని తరిమేశారు, పెరియారు వారసులు కొట్టారు, వీళ్ళందరూ ఎక్కడెక్కడో సైలెంట్ గా పడి ఉంటారు. ఇది భారతదేశంలో పరిస్థితి.
తమిళనాడు, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలలో అండి వలస వెళ్లిపోయారు చాలా మంది బ్రాహ్మణులు. శతాబ్దాల హింస ఉందండి దాని వెనక. రుచి తివారీ సంఘటన ఇప్పుడు చూస్తే దీనికి అంటే రిసెంట్మెంట్ కు ఒక ఆధునిక రూపం అనమాట. అంటే ఏదో పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి బ్రాహ్మణుల మీద అనేటటువంటి భావజాలానికి ఆధునిక రూపం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. అంటే మన తెలుగు రాష్ట్రాలలో నేను గమనించింది చెప్తూ ఉన్నాను చాలా సంవత్సరాల నుంచి. మనకు కొంతమంది ఒకరిద్దరు కామెంట్ సెక్షన్ లో కూడా రాస్తుంటారు, బ్రాహ్మణులు ఐకమత్యం అనేది ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది, బ్రాహ్మణులలో ఐకమత్యం చాలా తక్కువగా ఉంటుంది అనేది రాస్తుంటారు. అది కూడా నేను గమనిస్తుంటానండి చాలా సార్లు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇప్పుడు సెలబ్రిటీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒక కామెంటో ఒక స్టేట్మెంటో ఏదైనా ఇచ్చారనుకోండి, ఆ కామెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడడం లేకపోతే ఆ స్టేట్మెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడడం చేయరు చాలా మంది. ఏం చేస్తారో తెలుసా? బ్రాహ్మణులలోనే చెప్తున్నాను, ఎవరైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో వ్యక్తి లేదా కామెంట్ వేసాడో వ్యక్తి అతను కూడా బ్రాహ్మణుడే అయి ఉంటాడు. వీళ్ళందరూ కలిసి, మిగతా బ్రాహ్మణులందరూ కలిసి ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తారు సోషల్ మీడియాలో. చాలా దారుణంగా నిందలు వేస్తూ, విమర్శిస్తూ, యూట్యూబులలో తమ్నెయిల్స్ పెడుతూ చాలా చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇదొకటి. మరొకటి ఏంటంటే వివాహాలు. ఈ మధ్య కాస్త చూస్తున్నాం కానీ చాలా కులాలలో, బ్రాహ్మణనే కాదు చాలా కులాలలో ఉపకులాలు ఉంటాయి. ఆ ఉపకులాలలో వివాహాలు చేసుకోవడం అనేది ఉండేది కాదు, ఇప్పటికీ ఉండదు. ప్రతి కులం ఎక్కడికక్కడ ఉపకులాలుగా విడిపోయి ఉంటుంది కదండి. బ్రాహ్మణులలో కూడా మీరు గమనించవచ్చు, ఉపకులాలలో బ్రాహ్మణులలో వివాహాలు చేసుకోవడము అదంతా ఏం ఉండేది కాదు. ఈ మధ్య కాస్త మారుతోంది. అది కూడా ఎందుకు మారుతోందో తెలుసా? నిజంగా చెప్పాలంటే అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదు, అదొక సమస్య. అమ్మాయిలకు కూడా కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటున్నారు కదా, అదొక సమస్య. ఇట్లా దీనివల్ల కాస్త ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకున్నారు. కానీ నిజానికంటే ఆ ఉపకులాలలో బ్రాహ్మణులలో వివాహాలు ఎక్కువగా పెరిగితే మంచిది. అంటే ఒక ఐకమత్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఒక వాయిస్ తెచ్చుకునే ప్రయత్నం చేయడం, ఎవరినో తిట్టడానికి, విద్వేషం చిమ్మడానికి, ద్వేషం కోసం కాదు. వాయిస్ అనేది ఎప్పుడైనా అప్రెస్ అవుతూ ఉంటే, ఒత్తిడికి లోనవుతూ ఉంటే, ఎవరైనా తొక్కేసే పరిస్థితి వచ్చింది అనుకోండి, ప్రభుత్వాలు ఇంకెవరైనా సరే సంస్థలు, వ్యక్తులు, అప్పుడు కొంచెం కాస్త మాట్లాడేటటువంటి అవకాశం అన్నా ఉంటుంది బ్రాహ్మణులకు. అందుకని ఐకమత్యం. ఇప్పుడు చూడండి, ఆ రుచి తివారీ సంఘటనలో ఏబీవీపీ స్టూడెంట్స్ వెళ్ళి హెల్ప్ చేశారు. అంటే కాస్త హిందుత్వ వాదన బలంగా ఉన్నటువంటి ఏబీవీపీ స్టూడెంట్స్ వెళ్ళి సహాయం చేశారు ఆ అమ్మాయికి. ఇప్పుడు వాళ్లే మళ్ళీ యూనివర్సిటీలో చాలా స్ట్రాంగ్ గా రిటార్ట్ ఇస్తున్నారు. ఏం చేశారా బ్రాహ్మణులు, ఏం చేశారని ఆ అమ్మాయిని పట్టుకొని మీరు ఇట్లా మాబ్ లించింగ్ చేయబోయారు అని చెప్పి ఏబీవీపీ వాళ్ళు నినాదాలు ఇస్తూ చాలా స్ట్రాంగ్ గా రివర్స్ లో కోటింగ్ ఇస్తున్నారు, సేమ్ ఢిల్లీ యూనివర్సిటీలో. అది విషయం. ధన్యవాదాలు.